దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేకమైన వందనాలు నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రియులారా, దేవుని సన్నిధిలో దేవుడు మంచి ఆరోగ్యము, బలము, శక్తి మీకు అనుగ్రహించాలని దేవుని సన్నిధిలో మేము ఎంతగానో ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలైన వారు ఎప్పుడూ కూడా బలంగా దేవుని సన్నిధిలో నడిపించబడాలి అని మీ నిమిత్తం ఎల్లప్పుడూ కూడా మేము ఆశపడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, దేవుని వేడుకుంటూ ఉన్నాం. ప్రియులారా, దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మీరు ఇంకా అడుగులు ముందుకు వేయాలి అని, దేవుని సన్నిధిలో ఇంకా దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలని దేవుని సన్నిధిలో మేము ఎంతగానో ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలో పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యేకమైన అనుభవంలో నడిపిస్తూ ఉన్నారు. ఉపవాస ప్రార్థనలో ప్రతిరోజు కూడా విరామం లేకుండా ప్రార్థన చేయడానికి దేవుడు తన కృపను అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యాన్ని, కొన్ని విషయాలు నేను మీతో పంచుకోవాలని నేను ఆశపడతా ఉన్నాను. దేవుని సన్నిధిలో కొన్ని విషయాలు ఈరోజు మీతో మాట్లాడతాను. ప్రియులారా, దేవుని వాక్యంలో నుంచి మనం చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు అనేకమైన విషయాలు బైబిల్ గ్రంథంలో రాసి ఉంచాడు. ప్రియులారా, బైబిల్లో మనం చూస్తే రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనంలో మనం చదివితే అపోస్తులుడైన పౌలు ఏమని మాట్లాడతాడంటే, యేసు ప్రభు నమ్ముకోవాలని అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నాడని అపోస్తులుడైన పౌలు మాట్లాడతాడు. ప్రియులారా, సువార్త ప్రకటించడానికి గల కారణం, యేసు ప్రభుని గురించి అనేక మందికి ప్రకటించడానికి గల కారణం, ఈరోజు ప్రయాసముతో భయంకరమైనటువంటి పరిస్థితి మానంలో కూడా యేసు ప్రభు అంటే ఎవరో తెలియనటువంటి అనేక ప్రాంతాలకు తిరిగి ఈ పౌలు తిరిగి సువార్త ప్రకటించినట్లుగా బైబిల్లో మనం చూస్తాం. ప్రియులారా, అయితే పౌలు యొక్క భారం, పౌలు యొక్క ఆలోచన ఏమిటి అంటే, అనేక మందికి సువార్త ప్రకటించబడాలి. సువార్త, శుభవార్త అంటే యేసు ప్రభుని పరిచయం చేయటమే. ప్రియులారా, ఈరోజు ఈ వాక్యాన్ని నువ్వు ఎక్కడి నుంచి చూస్తున్నావో కానీ, దేవుని మాటలు ఎక్కడి నుంచి వింటున్నావో కానీ, పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ప్రేరేపించి నీతో మాట్లాడుతున్నటువంటి విషయం ఏమిటంటే, యేసు ప్రభుని తెలుసుకోవటం అనేది ఒక గొప్ప శుభవార్త. ప్రియులారా, యేసు ప్రభుని తెలుసుకోవటం ద్వారా మన జీవితంలో దేవుడు ఎన్ని కార్యాలు జరిగిస్తాడో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లో ఎన్నో గొప్ప కార్యాలు జరిగించాలని ఆయన కోరుకుంటా ఉండే దేవుడు. ప్రియులారా, ఈ భూమి మీద యేసు ప్రభుని నమ్ముకోవటం వల్ల మన జీవితంలో జరిగే కార్యాలు చాలా ఉన్నాయి. ప్రియులారా, యేసు ప్రభుని సొంత రక్షకుని అంగీకరించడం వల్ల, యేసు ప్రభుని హృదయంలోకి తీసుకోవటం వల్ల మన జీవితాల్లో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు అనేవి జరిగిస్తాడని నేను మీతో తెలియజేస్తా ఉన్నాను. బైబిల్లో మనం చూస్తే యేసు ప్రభుని నమ్ముకోవటం వల్ల, దేవుణ్ణి విశ్వసించటం వల్ల దేవుడు మనకు ప్రకటించినటువంటి ఆశీర్వాదాలు ఏమిటంటే, యేసు ప్రభుని నమ్ముకోవటం వల్ల మన జీవితంలో దేవుడు ఎలాంటి కార్యమైనా జరిగిస్తాడు. ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి నీవు యేసు ప్రభుని గురించి ఈరోజే వింటున్నావేమో కానీ, యేసు ప్రభు గురించి ఈరోజే నువ్వు తెలుసుకుంటున్నావేమో కానీ, యేసు ప్రభు గురించి కొన్ని గొప్ప విషయాలు నేను చెప్తాను. ప్రియులారా, యేసు ప్రభుని అంగీకరించండి అని ఒక పని పెట్టుకొని చెప్పడానికి గల కారణం ఏమిటి? యేసు ప్రభుని అంగీకరించండి అని చెప్పడానికి గల ముఖ్యమైన కారణం ఏమిటంటే, యేసు ప్రభుని నమ్ముకోవటం వల్ల మన జీవితాల్లో చాలా మేలు జరగటాన్ని మనం చూస్తాం. ప్రియులారా, యేసు ప్రభుని నమ్ముకోవటం వల్ల మన జీవితంలో జరిగే మేలు ఏమిటంటే, మొట్టమొదటిగా ప్రభు సన్నిధిలో ఆయన నమ్ముకోవటం వల్ల మన జీవితంలో ఎలాంటి కార్యాన్నైనా దేవుడు జరిగించగలుగుతాడు. ప్రియులారా, ఎలాంటి కార్యం అయినా అని నేను ఎందుకన్నానంటే, కొన్నిసార్లు మన జీవితంలో మనకేదైనా బలహీనత వచ్చినప్పుడు, ఏదైనా రోగం వచ్చినప్పుడు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా ఇబ్బంది గుండా మనం నడిపించబడుతూ ఉన్నప్పుడు, ఆ విషయంలో మనం ఏమనుకుంటాము అంటే, అయ్యో ఇది మన వల్ల కాదేమో, మన జీవితంలో ఇది సాధ్యమయ్యే పని కాదు, మన శక్తికి మించినటువంటి భారం, ఇది మనం చేయలేమని కొన్నిసార్లు మనం అనుకుంటా ఉంటాం. ప్రియులారా, అయితే దాన్ని అసాధ్యమైన కారణం అని చెప్పి, కార్యం అని చెప్పి మనం అనుకోవచ్చు. ప్రియులారా, అది మన వల్ల కాని పని అని మనం అనుకోవచ్చు. కొన్నిసార్లు ఏదైనా అనారోగ్య సమస్యలో డాక్టర్ల దగ్గరకు మనం వెళ్ళినప్పుడు, డాక్టర్లు ఈ రోగం తగ్గదు అని కొన్నిసార్లు వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తారు, రిపోర్ట్ ఇస్తారు. ప్రియులారా,
అయితే అది కూడా అసాధ్యం అని చెప్పి కొన్నిసార్లు మన జీవితంలో అనిపించవచ్చు. ఈ రోగం తగ్గదు, ఈ రోగం పోదు, మనుషులు స్టేట్మెంట్లు ఇవ్వచ్చు ప్రియులారా. మరి దేవుడు మనకేమని స్టేట్మెంట్ ఇస్తాడు అని అంటే, నేను స్వస్థపరుస్తాను, నేను విడుదల చేస్తాను, నిన్ను బ్రతికిస్తాను, నీ జీవితంలో మేలు చేస్తాను, నా జీవితం అయిపోయింది, నా పరిస్థితి అయిపోయింది అని ఒకవేళ నువ్వు బాధపడుతూ భయపడుతూ ఉంటే యేసు ప్రభు చెప్పే మాటలు ఎలా ఉంటాయో తెలుసా? ఆయన బ్రతికించగలుగుతాడు, ఆయన జీవితాన్ని ఇవ్వగలుగుతాడు, మరలా నూతన జీవితాన్ని ఇవ్వగలుగుతాడు, పరిస్థితులు మార్చగలుగుతాడు, ఆయన అన్ని సమస్యలు తొలగించగలుగుతాడు అని చెప్పి ఒక ధైర్యాన్ని యేసు ప్రభు మనకి ఇవ్వగలుగుతాడు ప్రియులారా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు దీని ద్వారా నీతో మాట్లాడుతున్న విషయం ఏమిటంటే, ఒకవేళ నీ జీవితంలో ఏదైనా వల్లగాని సమస్యతోనూ బాధపడుతూ ఉంటే యేసు ప్రభు నమ్ముకోవటం ద్వారా దాన్ని సాధ్యపరుస్తాడనే మాటని ఈరోజు నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను ప్రియులారా. భయంకరమైన దురాత్మ శక్తుల చేత నువ్వు పీడించబడుతున్నావా? సాతాను శక్తులు భయంకరంగా నేను శోధిస్తా ఉన్నాయా? యేసు ప్రభు నమ్ముకుంటం ద్వారా ఏం జరుగుతుందో తెలుసా? కొన్నిసార్లు ప్రార్థన చేసినప్పుడు దురాత్మ శక్తి ఏం మాట్లాడతాయి తెలుసా? యేసు ప్రభు అంటే మాకు భయం, ఆయన దేవుడు, ఆయన సృష్టికర్త అని చెప్పి దురాత్మ శక్తులు కూడా ఒప్పుకుంటా ఉన్నాయి ప్రియులారా. యేసు ప్రభు నమ్ముకోవటం వల్ల జరిగే ఆ గొప్ప కార్యం ఏమిటంటే, దురాత్మ శక్తులు లయపరచబడటానికి దేవుడు శక్తినిస్తాడు ప్రియులారా. అది మనుషుల వల్ల జరగని కార్యం. యేసు ప్రభు నమ్ముకోవటం వల్ల కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి సమస్యలు తొలగిపోవటమే కాదు, సాతాను యొక్క శక్తులను దేవుడు లయపరుస్తాడని మీతో తెలియజేస్తా ఉన్నాను ప్రియులారా. ప్రభు సన్నిధిలో ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి విషయం ఏమిటంటే, సాతాను శక్తులను లయపరచగలిగినటువంటి దేవుడు యేసు ప్రభు మాత్రమే ప్రియులారా. ఏదో ఉపశమనంగా, ఏదో కొద్దిసేపు బాగున్నట్లుగా ఉండదు యేసు ప్రభుని నమ్ముకుంటే. యేసు ప్రభుని నమ్ముకొని ఆయన ఆరాధిస్తూ, ఆయన స్తుతిస్తూ, ఆయన గణపరుస్తూ ఉంటే జరిగే కార్యం, సాతాను శక్తులను మన దగ్గరికి రానివ్వకుండా దేవుడు అగ్ని కంచి వేస్తాడు ప్రియులారా. యేసు ప్రభుని నమ్ముకోమని ఎందుకు చెప్తున్నాము అని అంటే, యేసు ప్రభు ఎదుట ఏ శత్రువు నిలబడలేడు, ఏ సాతాను నిలబడలేడు, ఏ దుష్టుడు నిలబడలేడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, దేవుడు గొప్ప జయాన్ని నీ జీవితంలో జయించాలని ఆశ కలిగి ఉన్నాడు ప్రియులారా. దేవుడి మాటలు మన మధ్యలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.